హలో స్టూడెంట్స్. సో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎస్ఎస్సి బ్యాంక్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వొకాబులరీ సిరీస్ అనేది చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చెప్పుకుంటున్నాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో ఇప్పటి వరకు 4 పార్ట్లు కంప్లీట్ అయినాయి. ఇది 5th పార్ట్ అనమాట. ఇందులో ఉన్న వీడియో ఇందులో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏంటివో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి 58 వచ్చేసరికి ఇమ్యూన్ అంటే మనందరికీ తెలిసిందే. కోవిడ్ టైంలో మనందరం చాలా విన్న పదం ఇదే అనమాట. ఇమ్యూనిటీ అంటే ఏం లేదండి, రోగ నిరోధక శక్తి అనమాట. రెసిస్టెంట్ టు ఏ పర్టిక్యులర్ డిజీజ్ ఆర్ టాక్సిన్. ఓకే, రెసిస్టెన్సీ పవర్ అంటే తట్టుకునేటటువంటి గుణాన్ని ఏమంటాం? ఇమ్యూన్ లేదా ఇమ్యూనిటీ అంటాం అనమాట. సో ఇక్కడ ఓమ్నిపోటెంట్ అంటే సర్వశక్తి గల. ఓకే, సర్వశక్తి అంటే అన్ని శక్తులు కలిగినటువంటి వ్యక్తిని ఏమంటాం మనం? ఓమ్నిపోటెంట్ అంటాం. జనరల్గా సర్వాంతర్యామి అని ఎవరిని అంటారో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఓమ్ని అంటేనేమో ఆల్ అనే మీనింగ్ వస్తుంది. ఆల్ అనే మీనింగ్. పోటెంట్ అంటేనేమో పవర్. ఆల్ పవర్స్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. హ్యావింగ్ అన్లిమిటెడ్ పవర్, దోస్ ఆర్ కాల్డ్ ఓమ్నిపోటెంట్. కొన్నిసార్లు అంటావు, ఓకే, ఐఎమ్ అండ్ ఓమ్నిపోటెంట్, హీ ఈజ్ ద ఓమ్నిపోటెంట్ అని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, ఇన్కరేజబుల్ అంటే ఏంటంటే హూ కెనాట్ బి కరెక్టెడ్ ఆర్ చేంజ్డ్. అంటే ఏంటంటే కొన్నిసార్లు బాగా డ్రగ్ అడిక్ట్ అయ్యింది అనుకో, అరే వానికి మనం మార్చలేమురా అని అంటాం. అదే బాగా లంచాలు తీసుకోవడానికి అలవాటు పడింది అనుకో, అరే వానికి మనం మార్చలేమురా అని అంటాం. కొన్నిసార్లు డీప్ రిలేషన్షిప్లో ఉన్నారనుకో, అరే ఇక వాడిని మనం మార్చలేమురా అని అంటాం. ఇన్కరేజబుల్, అంటే అపోజిట్ ఆఫ్ కరెక్ట్. ఇన్కరేజబుల్ అంటే ఏంటంటే పీపుల్ హూ కెనాట్ బి కరెక్టెడ్ ఆర్ చేంజ్డ్. మార్చలేనటువంటి వ్యక్తులని, లేదా ఇంకా బాగు చేయలేనటువంటి వ్యక్తుల్ని ఏమంటాం మనం? ఇన్కరేజబుల్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ఎవైటబుల్ అంటే ఏంటంటే ఇంకా మనము నిరోధించలేం, తప్పించడానికి వీలు కాదనమాట. ఫర్ సపోజ్ పెళ్లి రోజు ఎవ్వరు లేకుండా పెళ్లి జరుగుతుందేమో, కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేకుండా పెళ్లి అస్సలు జరగదనమాట. ఇలాంటివి కొన్నిసార్లు అరే అది నాకు ఇంపార్టెంట్ ఫంక్షన్ రా, నేను దాన్ని అవాయిడ్ చేయలేను అని అంటాం. ఇన్ఎవైటబుల్. ఓకే, ఇన్ఎవైటబుల్ అంటే ఏంటిదంటే దట్ విచ్ విల్ హ్యాపెన్ అండ్ కెనాట్ బి అవాయిడ్. ఓకే, దేన్నైతే మనం అవాయిడ్ చేయలేమో, అది ఖచ్చితంగా జరుగుతుంది అని అనుకుంటామో, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఎవైటబుల్. ఓకే, మన దగ్గర కూడా ఎలక్షన్లు అనేవి ఎవ్రీ 5 yearsకి మనం తప్పించలేము, ఆటోమేటిక్గా అవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్విజిబుల్ అంటే ఏంటిదంటే దట్ విచ్ కెనాట్ బి సీన్, మనం చూడలేము. మైక్రోబ్స్ ఉంటాయి అనుకో, దాన్ని మనం నేకెడ్ ఐ తోటి చూడలేము అనమాట. ఓకే, ఇన్విజిబుల్ అంటే కనపడదు, అది మనం చూడలేము. నెక్స్ట్ వన్, ఆప్టిమిస్ట్ అంటే ఏంటంటే వన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైట్ సైడ్ ఆఫ్ ద థింగ్స్. అంటే ఆల్వేస్ గుడ్, అంటే పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని ఏమంటామంటే ఆప్టిమిస్టిక్ అంటాం అనమాట. దీనికి ఆపోజిటే పెసిమిస్ట్ అనమాట. పెసిమిస్ట్ అంటే ఎప్పుడు నెగిటివే మాట్లాడతారు అనమాట. ఆప్టిమిస్ట్ అంటే ఏంటి? కరోనా టైంలో కూడా కొంతమంది ఏమన్నారంటే ఇది మనకు లెసన్, దీని నుంచి కూడా మనం నేర్చుకోవాలి అని చెప్పి అంత ఘోరమైన పరిస్థితిలో కూడా కొంతమంది ఏం చేశారు? పాజిటివ్ చూశారనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆప్టమిస్టిక్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే పాజిటివ్నే చూడమని చెప్తారు. దోస్ ఆర్ కాల్డ్ ఆప్టమిస్ట్. నెక్స్ట్ వన్, నటోరియస్ అంటే ఏంటంటే ఫేమస్, అందరికీ తెలుసు, బట్ బ్యాడ్ క్వాలిటీ. అంటే నెగిటివ్గా తెలుసు అనమాట. ఫర్ సపోజ్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చాలా ఫేమస్, ఎట్లా చాలా గుంతలు ఉంటాయి అవన్నీ, అట్లా ఫేమస్ అనమాట. బిన్ లాడెన్ ఉన్నాడు, తను కూడా చాలా ఫేమస్, కానీ ఎట్లా నెగిటివ్లు అనమాట. అందుకని వాళ్ళని ఏమంటాం? నటోరియస్ క్రిమినల్, నటోరియస్ ట్రాఫిక్, నటోరియస్ పర్సన్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్విన్సిబుల్. ఓకే, ఇన్విన్సిబుల్ అంటే ఏంటంటే టూ స్ట్రాంగ్ టు డిఫీట్, ఇంకా మనము ఓడించలేమన్నమాట. బాహుబలి టైంలో, మహాభారతంలో తీసుకుంటే భీష్ముడి టైప్లో అనమాట. వాళ్ళు చాలా మైటీ పీపుల్, చాలా బలంగా, కట్టప్ప టైప్లో అనమాట. ఇన్విన్సిబుల్ అంటే ఏంటిది? వి కాంట్ డిఫీట్ ఈజీలీ, వాళ్ళని ఓడించలేం మనము. ఓకే, నెక్స్ట్ వన్, ఫ్లేమ్ అంటే మంట అండి. ఫ్లేమ్ అంటే మంట. ఇక్కడ ఫ్లేమ్కి అపోజిట్ ఇన్ఫ్లేమ్ కాదు, నాన్ ఫ్లేమ్. ఫ్లేమబుల్ అంటే
మండే గుణం కలిగింది. ఇన్ఫ్లేమబుల్ అంటే ఇంకా తొందరగా మండే గుణం కలిగినటువంటిది. క్యాచింగ్ ఫైర్ క్విక్లీ అనేది. సో ఇన్ఫ్లేమబుల్ అంటే ఏంటంటే సో క్యాచింగ్ ఫైర్ క్విక్లీ, దానికి అపోజిట్ ఏంటంటే నాన్ ఫ్లేమబుల్ అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ చెప్పుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, సో మా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. మీకు ఇక్కడ ఒక చిన్న ఫజిల్ అనమాట, చిన్న ఒక ట్రిక్. ఏంటది? ఆర్నిథాలజీ అంటే ఏంటో మీరే కింద కామెంట్ రూపంలో రాయండి. ఆర్నిథాలజీ అంటే దేన్ని, లాజీ అంటే స్టడీ ఆఫ్ సంథింగ్ వాట్, ఏంటది మీరు కింద రాయండి. ఓమ్నిషియంట్, ఇక్కడ నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ వచ్చేసరికి ఓమ్నిషియంట్. ఓమ్ని అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆల్ అని. సో ఇక్కడ ఓమ్నిపోటెంట్ అంటే పవర్, ఓమ్నిషియంట్ అంటే ఏంటంటే నాలెడ్జ్ అనమాట. హ్యావింగ్ కంప్లీట్ ఆర్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ అనమాట. ఫర్ సపోజ్ నువ్వు ఒక సబ్జెక్ట్లో ప్రొఫెసర్ అనుకో, మనం ఏమంటాం, ఈజ్ అనే ఓమ్నిషియంట్ అంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ గురించి తనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, కోడింగ్ గురించి తనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, కార్ గురించి తనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్ మిసోగైనిస్ట్. ఇక్కడ మీరు బ్రేక్ చేద్దాం. ఇస్ట్ అంటే పర్సన్, ఓకే, గైన అంటే స్త్రీ, ఆడవాళ్ళకు సంబంధించి సింపుల్గా ఆడవాళ్ళు. గైనకాలజిస్ట్ అంటే ఏంటిది, ఆడవాళ్ళ రీబర్త్కి సంబంధించినటువంటి ట్రీట్ చేసే వాళ్ళని గైనకాలజిస్ట్ అంటాం. గైన్ అంటే ఆడవాళ్ళు, ఇస్ట్ అంటే పర్సన్. మిసో అంటే హేట్, అంటే వ్యతిరేకంగా. మిసోగైనిస్ట్ అంటే ఏంటంటే ద పర్సన్ హూ హేట్స్ ఉమెన్, ఆడవాళ్ళని ద్వేషించే వాళ్ళని ఏమంటాం మనము, మిసోగైనిస్ట్ అంటాం. ఇక్కడ గైన్ అంటే ఆడవాళ్ళు, ఇస్ట్ అంటే పర్సన్, మిసోగైనిస్ట్ అంటే ఆడవాళ్ళని హేట్ చేసేటటువంటి పర్సన్. ఎ మ్యాన్ హూ హేట్స్ ఉమెన్ అని అర్థం. నెక్స్ట్ వన్ పాలీగ్లాట్. ఇక్కడ గ్లాట్ అంటే స్వరం అంటే మన యొక్క గొంతు అనమాట. పాలీ అంటే మెనీ అని అర్థం అనమాట. మోర్ దెన్ 3, ఓకే, మోర్ దెన్ 3 ఉంటే దాన్ని ఏమంటాం, జనరల్గా మోర్ దెన్ 2 ఉంటే పాలీ కిందికి వస్తుంది అనమాట. పాలీగ్లాట్ అంటే వన్ హూ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. ఫర్ సపోజ్ మనకు ఇప్పుడు ప్రజెంట్ డేస్లో తీసుకున్నట్లయితే వెంకయ్య నాయుడు, ఓకే, హీ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. ఫర్ ఓల్డెన్ డేస్లో తీసుకున్నట్లయితే పివి నరసింహారావు గారు, ఆయన చాలా భాషలు మాట్లాడేవాళ్ళు, పాలీగ్లాట్ అంటారు అనమాట. సో అదేవిధంగా ఇంకా చాలామంది ఉన్నారనమాట. అంటే మోర్ దెన్ 3 or 4, 5 లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళని ఏమంటాం, పాలీగ్లాట్ అంటాం. ఈవెన్ కేసీఆర్ ఆల్సో హీ నోస్ ఆల్మోస్ట్ 5 to 6 లాంగ్వేజెస్ అని చెప్తారనమాట. ఆ టర్మ్స్లో చూస్తే ఆయన కూడా పాలీగ్లాటే అవుతాడనమాట. ఓకేనా. సో ఈవెన్ సమ్ యాక్టర్స్ కూడా వాళ్ళు దేనో 4 to 5 లాంగ్వేజెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ నిత్యా మీనన్ తీసుకున్నా కానీ, సాయి పల్లవి తీసుకున్నా కానీ, దే కెన్ స్పీక్ ఈజీలీ 5 లాంగ్వేజెస్. దోస్ ఆర్ కాల్డ్ పాలీగ్లాట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.